ఎవరా ఊర్వశి? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివాట్స్ స్పెషల్. ప్రివ్యూ చూస్తారు, నచ్చినట్టు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో ఏమనుకుంటా మన టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో చూడండి. వీడియో రెండు వారు వస్తున్న అర్థమవుతుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు వీడియోని. డిస్క్రిప్షన్లో ఫుల్ పాతకులు ఎక్కించాను. ఇంపోర్ట్ వేసుకున్న నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు. ఫస్ట్ పాతకులకు వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ పాతకు లింక్ ఇలా ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. అన్ని ఫొటోస్ పెట్టలేదు, నేను కొన్ని బట్టి చూపిస్తాను. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ లేయర్కి, ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఫోటో లేయర్కి ఇలా యాడ్ చేసుకుని లిరిక్స్ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. ఇటు మా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేసి యాడ్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ ఏరియా పెట్టేసుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్లోషన్ బార్ ఎఫెక్ట్ అని యాడ్ చేయండి. ఇట్లా ఇంక్రీజ్ చేసుకోండి. 1000 పెట్టేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటో లేయర్స్ అన్ని రిప్లేస్మెంట్ పెట్టుకోండి, చెప్తాను. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇట్లా క్రాస్ వస్తే ఏం చేస్తారంటే ఇలా మిడిల్లో పెట్టేసుకోండి. ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకొని సరే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎడిట్ షేప్లోకి వచ్చేసి ఇక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్స్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇక్కడ ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోటోలు క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకునేది అని ఇక్కడ ఇలా ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లేదంటే ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఎలా అయినా వేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి ఏదైనా. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఏదైనా మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ కూడా మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఏదైనా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ కూడా ఫోటోలు యాడ్ చేసుకొని మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటో లెట్స్ అన్నీ కాపీ చేసుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇలా అన్నీ కాపీ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్స్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 7.17 దగ్గర ప్లస్ క్లిక్ చేసి పేజ్ క్లియర్ చేసేయండి. ఇలా యాడ్ అయిపోతుంది. సారీ, ఇక్కడ చెప్తాను. ఏం చేస్తారంటే ఇక్కడ 3.26 దగ్గర ఫోటో లైట్స్ కాపీ చేసుకోండి. ఇలా ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్స్ వేసుకోండి. ఇక్కడ 7.17 దగ్గర పేజ్ లేయర్స్ వేసేయండి. నచ్చితే మీకు ఈ ఫొటోస్ ఉంచుకోండి, లేదంటే రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 3 ఫోటో లేయర్స్ కాపీ చేసుకోండి. ఇక్కడ 7.17 దగ్గర ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్స్ వేసుకొని ఇక్కడ ఎండింగ్లోకి వచ్చేసి 11.8 దగ్గర ప్లస్ క్లిక్ చేసి పేజ్ లేయర్స్ వేసేయండి. ఇక్కడ ఎండింగ్ వచ్చేసి రైట్ సైడ్ టెన్ చేసేయండి. అలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కావాలని ఎక్స్పోర్ట్ చేసుకోండి.